మార్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, కూర్చుకోవాల్సింది, మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. కాబట్టి మనలో మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. కాబట్టి ఈ దినమందైనా నా యొద్దకు వస్తారన్నట్లుగా ప్రభు ఎదురు చూస్తున్నాడు. అందుకనే మరొక దినం ప్రజల్లో మరి మార్పు రావాలని అవకాశం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. అంతేకాని ఈ ఆదివారం నేను నా ఇష్టానుసారంగా జీవించాలని అని నువ్వు అనుకుంటే, ఈ మాటని పదే పదే చెప్తా ఉన్నాను ప్రియులారా. దేవుడు ఎందుకు ఆయుష్నిచ్చాడంటే, ఒకటి నేర్చుకోవాలి, అవునా, రెండోది మార్చుకోవాలి, మూడోది కూర్చుకోవాలి. కాబట్టి ఎప్పటికైనా ఏదో ఒక రోజు నువ్వు మార్చుకుంటావేమోనని ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ నీతో మాట్లాడడానికి నీకన్నా ముందుగా ఈ మందిరంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. రండి వాక్యంలోకి వెళ్దాం, కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. ఈ లోకంలో చాలామంది చేసే పవిత్ర కార్యములు అనబడిన కార్యములను బట్టి నాయన అక్కడ మనం ఏమంటాం, పవిత్ర కార్యములు, నీతి కార్యములు, యథార్థ కార్యములను బట్టి మనందరం కూడా ఎలా ఉంటాం అలా ఉంటాం అని అంటూ ఒక ఆయన అంటాడు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటాడు. ఇంకొక ఆమె అంటుంది, నేను పద్దాకల ప్రార్థనకి వెళ్తాను కదా, ప్రార్థన చేస్తూనే ఉంటాను, యేసయ్యను ఘోషిస్తూనే ఉంటాను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అంటారు. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తున్నాను, మరి ప్రతిఫలం రావట్లేదు అని అంటే, ఎందుకు రావట్లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా లేఖనాల్లో చూపించి మాటలు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. రండి ఆ వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులారా. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఏమండి ప్రవేశించును. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా నాయన మీకు వందనాలు. మహోన్నతుడైన మా రాజా మీకు స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తంలో నీ ఇష్టంలో మరొకసారి ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ సహాయార్థమై, నీ నడిపింపు కొరకు నాయన, నీ ఉద్యోగం కొరకు నాయన, ఖచ్చితమైన బోధ కొరకు నాయన, అదిగో నా తండ్రి అయా, నువ్వెవరో నాకు తెలియదు అని అనిపించుకోవటానికి కాదు, కానీ నువ్వు నాకు తెలుసు అనే మాట అనిపించుకోవటానికి మరొకసారి ప్రభా నీ సన్నిధిలో కూర్చున్నాం. కాబట్టి ప్రభా అయా, ఇదిగో నా తండ్రి, అల్పుడనైన నన్ను నాయన మీరు బలపరచండి. మీ నోటికి బోరుగా మీ చేతికి ఆయుధంగా వాడుకొని నాయన, అదిగో నా తండ్రి, సంఘ బిడ్డలందరూ కూడా కష్టపడి ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు నీ వాక్యాన్ని వినడానికి. నీ వాక్యాన్ని విన్నవారు ఆ ప్రకారం చేస్తున్నారో లేదో ఈరోజైనా ప్రభా అయా ఖచ్చితంగా నాయన తెలుసుకొని మలుసుకొని నాయన కూర్చుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభా ఇదిగో నా తండ్రి మీరు దీవెనలు దయచేయి. రావాల్సిన వారిని నడిపించండి, వస్తున్న వారికి తోడు ఉండండి, బలహీనులను బలపరచండి. నిర్లక్ష్య స్వభావము కలిగిన వారికి హృదయములో కలవరమును పుట్టించండి ప్రభా. నీ మందిరాన్ని పోగొట్టుకుంటున్న వారికి నాయన అదిగో నా తండ్రి భయాన్ని కలిగించండి నాయన. మీరు అంటున్నారు కదా, బెత్తముతో వాడైనా సరే ఖచ్చితంగా నేను వారిని నా వైపుకు తిప్పుకుంటానని అలనాడు నీ కుమారుడైన నాయన దావీదుతో మాట్లాడినట్లుగా ప్రభా ప్రతి వారిని కూడా గద్దించి బెత్తము వాడి అయా నీ మందిరాలకు తీసుకొచ్చి నీ మాట వినడానికి సహాయం చేయమని ప్రభా మీరే మాకు తోడుండి బలపరచమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చదవబడిన మాట ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. జాగ్రత్తగా మాట వినాలి, జాగ్రత్తగా మాట వినాలి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా మాట వినాలి. ఏ మాట వినాలి? ఏ మాట వినాలి? ఏ మాట వినాలి? జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నాం అనే పేరేగా మంది ఎవరిదైనా. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడించే మనం దేవుడు చిత్త ప్రకారముగా, తండ్రి చిత్త ప్రకారముగా జరిగిస్తున్నాము అన్నవారు మందిరంలో ఉన్నారా?
జాగ్రత్తగా వినాలి. దేవుడు చిత్త ప్రకారం జరిగిస్తున్నామన్నవారు బయట శబ్దాంతరాల ద్వారా వింటున్న విశ్వాసులే కావచ్చు, ఏ సంఘ విశ్వాసులే కావచ్చు, ఏ కాపురియే కావచ్చు ఉన్నారా? జాగ్రత్తగా వింటే ఇక్కడ మరలి చెప్తున్నాను. ఇదిగో మా అనుభవం ఏంటో తెలుసా? క్రీస్తులో ఇన్ని సంవత్సరాల అనుభవం, మాకు 40, 50, మేము 70 పర్వాలేదు, కానీ చిత్తాన్ని జరిగించే వారిలో ఉన్నావా లేదా? ఇప్పుడు పరలోకము నాదే అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి పరలోకం నీదే అని అనాలంటే నువ్వేం చేయాలంట? ప్రభువా ప్రభువా అని పిలిస్తే పావంట. తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. హలో, ఎవరి చిత్త ప్రకారం చేయాలంట? తండ్రి చిత్త ప్రకారం. తండ్రి కుమారుడిని ఎన్నుకున్నాడు. ఎందుకు? కుమారుడు నిన్ను నన్ను మనల్ని తండ్రితో సమానం, అంటే తండ్రికి జతపరచడానికి, తండ్రి దగ్గర చేర్చడానికి. ఇప్పుడు ఎవరి మాట వినాలి? తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? ఇదంతా కూడా జాగ్రత్తగా ఆలోచించండి. అయితే ఈ లేఖనాల్లో ఉన్న మాటల్ని కొన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి మాట అంటే మొదట వచనం నుంచి ఎలా ఉంటుందంటే, ప్రియులారా, మొదట వచనంలో తీర్పు తీర్చకుడి. అప్పుడు మిమ్మల్ని గురించి హెడ్లైన్స్ పెట్టుకోండి. ఇవన్నీ తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని బట్టి తీర్పు తీర్చబడదు అని చెప్తే తర్వాత ఏమని ఉంటుందట? మీరు తర్వాత ఏమని ఉంటుందంటే, నీ కంటిలో నలుచున్నప్పుడు, నీ కంటిలో దూల ఉన్నప్పుడు హెడ్లైన్స్ అంటే పేరాలు ఉంటాయి. ఇక్కడ పేరాలుగా ఉంటాయి, అది చూసుకోండి. నీ కంటిలో దూల ఉన్నప్పుడు ఎదువారి కంటిలో నలుసు తీయాలని ప్రయత్నం చేయమాక. కాబట్టి ఏమంటాడు? మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసి ఆ తర్వాత ఏం చేయాలంట? ఎదుటివారి కంటిలో నలుసు చూడటానికి, నలుసు తీయటానికి ప్రయత్నం చేయి అని అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, కుక్కల యొద్ద పరిశుద్ధమైనవి కుక్కల యొద్ద వేయొద్దు అని అన్నాడు. ముత్యములు ఉన్నాయి కదా, అమూల్యమైన ముత్యములు పందుల దగ్గర పోయొద్దు అన్నాడు. ఇవన్నీ కూడా మనయే, జాగ్రత్తగా వినాలి. మీకు అర్థమవుతుందో లేదో? మొదట మనం ప్రతి వాళ్ళని బట్టి తీర్పు తీరుస్తాం, తేరవద్దు, తీరితే నీకు కూడా అదే జరిగింది. రెండోది ఏంటంటే నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటివారి కంటిలో నలుసుని ఎత్తకబాక, రైట్. మూడోది ఏంటంటే పరిశుద్ధమైనది కుక్కల ముందు పోయొద్దన్నాడు. ఈ వాక్యం పరిశుద్ధమైనది. వినే మనం, ఆరగించే మనం, తినే మనం కుక్కలమా పందులమా? జాగ్రత్తగా వింటే వాక్యం మందే అన్న, మీది అనలేదు నేను. అంటే చెప్పే నేను పరిశుద్ధమైన వాక్యాన్ని తీసుకొచ్చి ఎక్కడ పోతున్నాను? కాబట్టే చాలామందికి వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడను. చాలామంది దగ్గర వాక్యం చెప్పడం మానేశాను కూడా. ఎందుకంటే వాక్యపు విలువ తెలియకపోతే, వాక్యపు ఆ రుచి తెలియకపోతే కుక్కల ముందు పందుల ముందు పోసినట్టయితే, అందుకనే అమూల్యమైన ఈ పందుల ముందు పోయొద్దు, గుంటూరులో ఒక సంఘాన్నే వదిలేసేసా. హల్లెలూయా. కొల్లూరులో కానీ అలాగే కొన్ని చోట్ల సంఘాలనే వదిలేసా. ఎందుకు వదిలేసావయ్యా అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, పందుల ముందు కుక్కల ముందు ఏం చేయకూడదట? ఏమండి, ఏంది చూడలేదా మీరు? పరిశుద్ధమైనవి, విలువైనవి ఏం చేయకూడదట? పెట్టకుడి, నీ ముత్యములను పందుల యొద్ద వేయకుడి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించగలిగితే తర్వాత మాట ఏంటంట? తర్వాత ఏముంటుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సరే చదవద్దు, మామూలుగా చెప్తున్నా. తర్వాత ఏమనుంటుందంటే, దాని కింద మంచి ఫలమేదో చెడ్డ ఫలమేదో, మంచి చెట్టు ఏదో చెడ్డ చెట్టు ఏదో, ఫలించే ప్రతివాడిని బట్టి ఆ చెట్టు తెలియబడిద్ది అని ఉంది. ప్రియులారా, ఇప్పుడు ఇది కూడా మనకే వర్తించింది. అంటే మన ప్రవర్తన, మన ఆలోచన, మన విధానం ఎలా ఉంటుందట? మంచిదో చెడ్డదో ఇట్టే చెప్పేయొచ్చట, చూడగానే చెప్పేయొచ్చట, వినగానే చెప్పేయొచ్చట. ఏ వినగానే? అవకాడో వ్యక్తి మాట్లాడగానే ఇది మంచి ఫలమా చెడ్డదా అని అడగొచ్చంట. కాబట్టి తర్వాత మాట్లాడుచున్న మాట ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు వచ్చారు జాగ్రత్త. ఈ అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే,
గొర్రె శరీరం కప్పుకున్న తోడేళ్ళు వలె ఉంటారట, క్రూరమైన వారిలాగా ఉంటారట. ఎందుకండి పాస్టర్ గారు ఇవన్నీ చెప్తున్నాం అంటే, ఈ ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకం చేరడు అనే దాన్ని కంక్లూజన్ చేయటానికి ఇవన్నీ చెప్తున్నాను, అంతేగాని వేరే కాదు. ఇప్పుడు ఏంటంట, ఎవరు వస్తారంట? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త, వచ్చారు, జాగ్రత్త. వీళ్ళు ఎలాంటి వారు అని అంటే, లేఖనాలు చెప్పుచున్న రీతిగా నేను మాట్లాడతాను, నా సొంత ఆలోచన కాదు, నాకు అసలు సంబంధమే లేదు ప్రియులారా. కాబట్టి ఆ తర్వాత మనం చదివిన మాట ఏంటంట వాళ్ళు అయిపోయిందండి. మనం చదివిన మాట ఏంటి? ఇప్పుడు మన వాక్యంలోకి వద్దాం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశింపడు కానీ, ఎవడీడు? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఎవరు? నేనేనేమో, మీరేనేమో, మీలో ఉన్నారేమో. ఆలోచించేయి. అలా పిలిచిన వారు పరలోకానికి చేరారట. మరి ఎవరై చేరుతారయ్యా అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మరి నేను ఎందుకు ప్రార్థనకు వస్తున్నానంటే, ఇక్కడ ఒక మాట తెలియపరుస్తుంది, చిత్తాన్ని జరిగించుట. ఏ చిత్తాన్ని జరిగించుట? తండ్రి చిత్తాన్ని జరిగించుట. జాగ్రత్తగా వింటే, మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, వినటానికి వింటున్నారు కానీ, ఏమండి, వినటానికి వింటున్నారు కానీ వెంబడించట్లేదు. వినటానికి వింటున్నాం కానీ అవలంబించట్లేదు. వినటానికి వింటున్నాం కానీ మార్చుకోవట్లేదు. వినటానికి వింటున్నాం కానీ నేర్చుకోవట్లేదు. వినటానికి వింటున్నాం కానీ కూర్చుకోవట్లేదు. ఎందుకనంటే, ఆ వాక్యము మన చెవుల్లోకి వెళ్ళట్లేదు, మన చెవుల్లో నుంచి హృదయంలోకి రావట్లేదు, మన తలంపుల్లోకి రావట్లేదు. అందుకే అన్నాడు, బాయ్ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దురా అని. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. కుక్క ఏం చేసిద్ది? పందెమి చేసిద్ది. జాగ్రత్తగా తిని వెక్కసం వచ్చి కక్కిందే మళ్ళీ తినిద్దంట. జాగ్రత్త ప్రియులారా. ఈ వాక్యం నిజంగా నాకెందుకో ప్రభు ఆ విధంగా, అసలు నేను చెప్పాలనుకున్న వాక్యం వేరు, ప్రభు చిత్తాన్ని ఇలా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి వారిని కూడా పరలోకానికి వెళ్ళవని పిలిస్తే చెప్తే, ఎందుకనంటే అద్భుతాలు చేశారుగా చాలామంది, స్వస్థపరిచారుగా చాలామంది, ఇప్పుడు స్వస్థపరుస్తున్నారుగా చాలామంది. ఆ చాలామంది కూడా పరలోకానికి చేరని వారు ఉన్నారట. మీకు అర్థమవుతుందో లేదు ఇది నిజమేనా అండి అంటే, నిజమేనా అంటానికి అక్కడ ఎందుకు, యేసు ప్రభు శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యోధా ఇస్కరియోత. ఎవరైనా? 12 మందిలో ఒకడు. 12 మందికి ఇచ్చిన అధికారం ఇచ్చాడు. 12 మంది చేసినట్టు చేయమన్నాడు. 12 మంది కూడా ఆయనలా ఎలా ఉన్నారో అలా చేశారు. అయితే అతను 12 మంది చేసినట్టు చేసినాడు కానీ, ఆయన చేయటానికైతే చేశాడు కానీ, ప్రభువా ప్రభువా అని పిలిచాడు కానీ పరలోక రాజ్యానికి చేరలేదు. ఎందుకని? యేసు ప్రభు ఏమైనా అన్యాయం చేశాడా? చేయలేదు. జాగ్రత్తగా వింటే, అలాగే బిలాము అని ఒక అతను ఉంటాడు. పాత నిబంధన కాలంలో పలకటానికి నీతి మాటలే పలికాడు, పలకటానికి యథార్థమే పలికాడు, పలకటానికి ఖచ్చితంగా చేశాడు కానీ అతడు కూడా తొట్టిల్లిపోయాడు. సత్యాన్ని ప్రకటించాడు కానీ ఆయన ఏం చేయలేకపోయాడంట? నిలబడలేకపోయాడంట. ఎవరికన్నా ఎక్కువ వీళ్ళిద్దరిలో నువ్వు నేను? హలో, వీళ్ళిద్దరిలో ఎవరికన్నా ఎక్కువ నువ్వు నేను? జాగ్రత్తగా వినాలండి. యేసుతో నడిచిన యోధా ఇస్కరియోత కన్నా ఎక్కువ నువ్వు? లేకపోతే పాత నిబంధన కాలములో బిలాము అనబడిన వాడు, ఆయన ఏం మాట్లాడితే అదే జరిగేదట. ఆయనకన్నా ఎక్కువ నువ్వు? మరి ఎవరికన్నా ఎక్కువ కానీ నీవు ఏ భక్తిని బట్టి పరలోకము నాదే, నేను ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోయిద్ది అని అనుకుంటే సరిపోతుందా? హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. అందుకే అంటున్నాడు, చెప్పింది చెప్పినట్టు చేసిన వాడు మంచి పనివాడు. చెప్పింది చెప్పినట్టు అవలంబిస్తూ దాన్ని చేసుకుంటా పోయేవాడు పరలోక రాజ్యంలో ఉంటాడట. ఈ మాటను మీరు గమనించాలి ప్రియులారా. ప్రభువా ప్రభువా అని పిలిస్తే కాదు, మరి ఏమని పిలవమంటావు? మా తండ్రి చిత్తాన్ని చేయాలి. తండ్రి చిత్తం ఏంది? కుమారుని కనపరచమని, కుమారుని మాట వినమని, కుమారుని వెంబడించమని. జాగ్రత్త, ఆ మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తలోనే ఆ మాట ఉండదు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉండదు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం ఒకసారి. చూడాలి గబగబా. అతడు ఇంకను మాట్లాడుచుండగా
ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఆ మేఘములో నుండి పుట్టెను. ఏమన్నా చాలు. ఇప్పుడు మీకు వాక్యం ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు చదివిన ఈ 2 వచనాల్లో అసలు ఒక కంక్లూజన్ ఉంది, అది చెప్పండి. తండ్రి చిత్తమే. ఇక్కడ ఒక కమ్యూనికేషన్ ఉంది. కమ్యూనికేషన్ తీసుకోండి. కమ్యూనికేషన్ ఏంది? ఎస్, కుమారుడేమో తండ్రి చిత్తాన్ని చేయమన్నాడు, తండ్రి ఏమంటున్నాడు? కుమారుడు మాట్లాడు ఐక్యత. అందుకే నేను ఆయనలో, ఆయన నాలో, మేము ఇరువురు మీలో అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ కమ్యూనికేషన్ చూడండి ఎలా ఉందో. తండ్రి చిత్తాన్ని చేయమని కుమారుడు అంటున్నాడు, కుమారుడు చిత్తాన్ని అంటే కుమారుడు మాట వినమని తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు తండ్రి మాట అయిన క్రైస్తవుడు లేడు, కుమారుడు మాట వినే క్రైస్తవుడు లేడు. జాగ్రత్తగా. ఇదేంటంటే మేము ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నామంటే ఒక్కటే మాట ఓపెన్గా చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఒక్కటే మాట ఓపెన్గా చెప్తున్నా, ప్రతి మానవుడు చిత్తాన్ని ఎవడో ఒకరిని బట్టి చేయాలంట. మీకు అర్థమవుతుందో లేదు, జాగ్రత్తగా వినండి. నేను అంగలగూతులో మా ఆత్మీయ తండ్రి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు పాట పాడాలంటే భయపడి పారిపోయేవాడిని. పాట పాడాలంటే పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళేవాడిని. ఎందుకు అని అంటే పాట పాడటానికి ఒకటి నాలో ఉండ బిడియమో, నాలో ఉండ పాపమో ఆ పాట దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. ఏదో ఏమైనప్పటికీ పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తే ఆయన అక్కడ నిలబెట్టి నా చేత ప్రార్థన చేయించేవాడు. చెమటలు ఎక్కడి నుంచి ప్రియులారా నా వైపు చూడ, ఎక్కడి నుంచి చెమటలో అరికాలు దాకా కారే. ఈయనేంది నన్ను ఇంత హింస పెడుతున్నాడు అనుకునేవాడిని. అయితే నా ముందు శ్యామ్ ప్రకాష్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. మీరు ఏమి నేర్చుకుంటున్నారు నాకు తెలీదు, నేను నేర్చుకున్నది చెప్తున్నాను. శ్యామ్ ప్రకాష్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పాట పాడితే శరణమేడో పల్లవేడో తెలియదు, ఏ పాట పాడాడో తెలీదు, కానీ ధైర్యంగా పాట పాడటానికి ఆడ కూర్చొని ఆయన 6:30 స్థుతిలో పాట పాడేవాడు. అయితే ఒకరోజు నాకు అనిపించింది, ఏమనిపించిందో తెలుసా? ఏం పాట పాడుతున్నాడో తెలియని ఆయనే అంత ధైర్యంగా పాడుతుంటే ఎంతో కొంత సినిమా పాటలు నేను ధ్యానం చేస్తూ బాగా పాడగలను, నేనెందుకు పాడలేను అని అనుకున్నప్పుడు ప్రియులారా మీరు నమ్ముతారో నమ్మరో, ఆ రోజు నుంచి నేను నేర్చుకున్నా. ఆ రోజు నుంచి నేను ఆలకించి, అంతకుముందు వాక్యం వింటున్నాం, పాటలు వింటున్నాం, ఈ చెవుల్లో నుంచి ఈ హృదయంలోకి వెళ్ళటలేదు, ఈ చెవుల్లో నుంచి ఈ తలంపుల్లోకి వెళ్ళటలేదు. కానీ ఒకరోజు వెళ్ళిన తర్వాత నేను పాటలు పాడటం మొదలు పెడితే ఆ చర్చిలో మెయిన్ సింగర్స్ అనే వాళ్ళతో పాటు నేను పాడుతుంటే నా మీద ఈర్ష్యపడినోళ్ళు లేరు అని చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది. హల్లెలూయా. మీకు అర్థం కాలేదట్టుకుంటా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇప్పుడు చిత్తాన్ని జరిగించడం అంటే ఏంటంటే చెప్పిన పని చెప్పినట్టు చేయటం. ఉందా మీలో ఎవరికైనా? ఉందా మనలో ఎవరికైనా? జాగ్రత్త. ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు నువ్వు? ఎవరిని చూసి నేర్చుకోవాలని ఆశపడుతున్నావు నువ్వు? అసలు కనీసం ఎవరినైనా చూస్తున్నావా? నేను ఒక మాట చెప్తాను మీ అందరికీ, మీరందరూ ఏమనుకోమాకండి. సరే అనుకోండి, మీకు ఇష్టమైతే రండి, లేకపోతే లేదు. అక్కడ ఆమె చూసారా? ముసలాం. ఏం పేరు ఆమె పేరు? శిరోమణి కదా, పెద్ద ఆమె ఎలా వచ్చిందో తెలుసా మందిరానికి? ఎప్పుడన్నా చూసారా మీరు? అసలు ఆమెని చూసారా? జాగ్రత్త. పడతా లెగుతా వచ్చింది. వర్షం వస్తే ఆ గోడ పట్టుకొని నడుస్తూ వచ్చిద్దామా? నేను చూశాను. ఆమెను బట్టి చప్పట్లు కొట్టండి. కనీసం ఆమెను చూసన్నా మనం నేర్చుకుంటే మనకి ఏదన్నా కొద్దిగా ఉపయోగపడుద్దేమో. హల్లెలూయా. మైక్ మోగిన తర్వాత ఆమె సమయానికి ఆమె వచ్చి మందిరంలో కూర్చునిద్ది. ఆ మందిరంలో కూర్చోడానికి రావడానికి ఎన్ని తంటాలు పడిద్దో తెలుసా? కాళ్ళు జారుతాయి, చెప్పులు కూడా చేతులు పట్టుకొని వచ్చింది ఒక్కొక్కసారి ఆమె. నేను చూస్తూ ఉంటాను ఇక్కడ ఉండి. ఆ గోడ పట్టుకుని అవసరమేముంది, నా ఆరోగ్యం బాగాలేదుగా, అవసరమేముంది, నేను వెళ్ళలేనుగా,
అవసరమేముంది, వానొచ్చిందిగా, అవసరమేముంది, ఎండగా ఉందగా అనుకోవచ్చుగా. హలో, బైబిల్ కూడా ఒక మాట చెప్పిన మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాల్సిన మాట. 99 మంది నీతిమంతులు అనుకున్న వాళ్ళు నాకు వద్దు అన్నాడు ఆయన. మరి ఎవరు కావాలి అంటే, నేను పాపిని అనబడిన నీతిమంతుడు కావాలంట. ఎవరు కాళ్ళు బెళ్ళప్పించుకుంటే కుదరదు ఇక్కడ. అందుకంటున్నాడు, తండ్రి మాట వినమని కుమారుడు అంటే, కుమారుడు మాట వినమని తండ్రి అంటున్నాడు. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, చిత్తం జరిగిస్తున్నావా లేదా? జాగ్రత్తగా ఆలకించండి. చిత్తాన్ని జరిగించేవాడు కావాలట. ఇప్పుడు పరలోకంలోకి వెళ్తాడు వాడే. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. టచ్ అనగానే పడిపోయావా, పాప విముక్తి లేదు. మంచి పని చేస్తున్నావా, పాప విముక్తి లేదు. భోజనాలు పెడుతున్నావా, పాప విముక్తి లేదు. ధనం ఇస్తున్నావా, పాప విముక్తి లేదు. అయ్యా బట్టలు ఇస్తున్నావా, పాప విముక్తి లేదు. మరి దేనికి అంటే, చిత్తాన్ని జరిగించేవాడికి పాప విముక్తి, పరిశుద్ధత ఉంది. వాడుంటాడంట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం అవటానికి చెప్తాను రండి. 22వ వచనాన్ని చూడండి. ఎక్కడ మొదట్లోకి వెళ్ళండి. మళ్ళీ 7:21 చదివారు కదా, 22లోకి రండి. ప్రియులారా, నేను ఆ పేరాన్ని ముగించాలనుకుంటున్నాను. మధ్యలో అటు ఇటు వెళ్ళినా జాగ్రత్త. రండి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ఏ దినమందు? హలో, నా వైపు చూడాలి. రాకడ దినమందు. రాకడ దినమందా? ఆ దినమందు. ఏ దినమందు? ఎత్తబడిన తర్వాత పరమందులో ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు ఎల్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుత కార్యములు చేయలేదా అని చెప్పుదును. అప్పుడు నేను నాకైతే ఏడుపు వచ్చేసింది ఈ వాక్యం దగ్గర. నేను ఉంటానా లేనా అని నేనే పరీక్షించుకున్న. మిమ్మల్ని పరీక్షించట్లా. ఇక్కడ ఏమంటున్నారట? ప్రభువా నీ నామమున ఏం చేయలేదట? ప్రవచింపలేదా? ప్రవచించాం. జాగ్రత్తగా వినాలి. ఈ రోజున చాలా మంది ప్రవచిస్తున్నారు. ఈరోజు చాలా మంది అద్భుతాలు చేస్తున్నారు. ఈరోజు చాలా మంది స్వస్థపరుస్తున్నారు. ఈరోజు చాలా మంది కూడా చచ్చిపోయిన వారిని లేపుతున్నాం అనుకుంటున్నారు. ఈరోజు చాలా మంది కూడా దెయ్యాలను పోగొడుతున్నాం. ఈ రోజున అంటే ప్రతి వారం ఏం చేసేది మంచి పనే అంటుంటే ఈయన అంటున్నాడు, అసలు నువ్వు ఎవడువో కూడా నాకు తెలియదు, పోరా బాబు నుంచి గట్ లాస్ట్ తలిపేయండి వీడిని నేను బయటికి నెట్టేసి అంటే నీకు గతేం కావాలి? ఏమండి, కొద్దిగా ఆయన లేపండి. జాగ్రత్తగా వినండి. భార్య భర్తకు చెప్పకుండా తెనాలే పోయింది అనుకోండి. భర్తకు చెప్పకుండా తెనాలే పోయి కొద్దిగా ఆలస్యంగా వచ్చింది. భర్త ఇంటికి వచ్చి పడుకున్నాడు. భర్త ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత ఇప్పుడు భార్య వచ్చింది. భార్య వచ్చిన తర్వాత పాపం బిడియంగానే వచ్చింది. ఎందుకంటే ఆయనకి చెప్పలేదు కాబట్టి ఏమంటాడా అని బిడియంగా వచ్చి, ఎంతసేపు అవుతుంది వచ్చి అని దేవుడు చాలా చక్కగా మాట్లాడేది ఈ మాట. ఎంతసేపు అవుతుంది వచ్చి అంటే నువ్వేడకపోయావు అని అడుగుతాడు. అంటే నేను తెనాలి పోయానయ్యా ఒక పని మీద, ఇవన్నీ తీసేయి కానీ నువ్వు రామాకు బయటికి వెళ్ళిపోను తలుపేసాడు అనుకో. పరిస్థితి ఏంది? భార్య పరిస్థితి. నాకు చెప్పకుండా తెనాలే పోయావో ఇంకేడకో పోయావో నాకేం తెలుసు? బంగారమే కొనటానికి వెళ్ళావో దొంగతనమే చేయటానికి వెళ్ళావో నాకేం తెలుసు? నీ ముఖం నాకు చూపించబాకు అన్నాడు అనుకో. ఓ భార్యగా నీ పరిస్థితి ఏంటి? హలో, రేపు ఈ ప్రభువే ఆయన నామాన్ని బట్టి దెయ్యాల్లో పోగొట్టినోడిని అంటాడు. ఆయన నామాన్ని బట్టి టచ్ అనగానే కింద పడిపోయాడు అంటాడు. కింద పడినోడిని అంటాడు, పడేసినోడిని కూడా అంటాడట. జాగ్రత్త. వీళ్ళు ఎక్కడుండరు అంటే ఖచ్చితంగా పరలోకంలో ఉండరు అంట. వీళ్ళు సత్యాన్నే బోధిస్తున్నాం అనుకుంటారట. వీళ్ళు నిజమే చేస్తున్నాం అనుకుంటారంట. వీళ్ళు నీతి మార్గంలోనే ఉండారనుకుంటారట. వీళ్ళు చాలా అద్భుతంగా దేవునికి మహింగారంగా జరిగింది అనుకుంటారు. కానీ ఎక్కడది? ఎందుకంటే అది వారి సొంత ఆలోచన బట్టే జరిగిద్దంట. కానీ దేవుడు చిత్తం నా మాట కాదండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు చిత్తాన్ని జరిగించే వాళ్ళు కాదంటే వీళ్ళు ఎవరు? యేసునామములో దెయ్యాల్ని పోగొట్టేవాళ్ళు,
ఈ మంద కూడా ఏ మంద, ఈ గొర్రెల మంద అని పేరు పెట్టినోళ్ళు కూడా అక్కడంట అలే భలే జరుగుతుందంట, ఇక్కడంట భలే జరుగుతుందంట. అంటే ఎక్కడ బాగా జరిగితే జరగవచ్చు, కానీ అక్కడ నీ బతికేందో తెలుసుకో. హలో, ఇది సేవకులకి విశ్వాసులకు వర్తించే మాట, ఇది నాకు మీకు వర్తించే మాట, ఇది మనకి వర్తించే మాట. ఏంటంటే నువ్వెవడవో నాకు తెలియదు, పో బయటికి. అసలు ఎవడు రనమంటే నేనయ్యా, ఆ రోజు అక్కడ నీ పక్కనున్నానే, నీ నామాన్ని బట్టి. అంటే అసలు నిన్ను చూడలేదురా నేను, అరే నిజంగా నేను చూడలేదురా నిన్ను. అయ్యా ఆ మాట అనొద్దయ్యా, ఆ మాట అంటే నేను తట్టుకోలేనంటే నేనేం చేస్తాను రా? భూమి మీద ఉన్నప్పుడు చెప్పానుగా, నేను ఏం చెప్పాను? తండ్రి చిత్తాన్ని జరిగించినోడు పరలోకంలో ఉంటాడని చెప్పా. మరి తండ్రి కూడా చెప్పాడుగా, కుమారుడు మాట వినండిరా అని. విన్నారా మీరు? వినకపోతే నేనేం చేస్తాను ఇప్పుడు? ఆ రోజున నువ్వు మా మాట విని మమ్మల్ని ఎలాగా తెలియదని పెడచెవును పెట్టావో, ఈ రోజున నీ స్వరం మాకు వినపట్టలే, నువ్వెవరివో కూడా నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, దేనికోసం మీకు అసలు మీరు ఎందుకు వస్తున్నారు ప్రార్థనలకి? ఒకళ్ళన్నా నోరు తెరిచి చెప్పండి ప్లీజ్, ఎందుకు వస్తున్నారు అసలు ప్రార్థనకి? ఏమండి? రక్షింపబడాలి. గట్టిగా చెప్పండి, పర్వాలేదు. రక్షింపబడడానికంటే, రక్షింపబడడానికి అంటే ఆల్రెడీ ఆయన నేను మిమ్మల్ని రక్షించేశాడు, ఆల్రెడీ రక్షించుకున్నాడు. అసలు మీరు ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు? ప్లీజ్ ఎవరో ఒకరు చెప్పండి, మీ అందరికీ అసలు ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు? లైవ్ వెళ్తుంది, శబ్దాంతరాల ద్వారా చాలామంది అంటున్నారు. చెప్పండి అసలు అమ్మ మీరు చెప్పండి, ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు? ఆదివారం కాబట్టి ప్రార్థనకి రావాలని వస్తున్నారా? రాకపోతే పాస్టర్ గారు ఏమన్నా అంటాడని వస్తున్నాడా? లేకపోతే పక్కింటి ఆయన, లేకపోతే పక్కింటి ఆమె, లేకపోతే మా ఆయన మా ఆవిడ ఏమన్నా అనుకుంటారని వస్తున్నారు? ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు? వినడానికేనా? సరే మీ మాట కాదు, వినడానికేనా? వింటున్నారా? సరే వద్దులే, అన్ని వద్దులే, కానీ ఒకటి వింటే చాలు, ఆరాధించినట్టే. నేను కూడా అది కూడా ఏకీభవిస్తాను. సరే, దేవుని మాట వినడానికే వచ్చేది. వింటున్నారా? వినడం అంటే పాటిస్తున్నారా మరి? ఓకే, అవునా కాదు? వింటున్నాగా అమ్మా, వింటున్నారుగా? అక్కడ ఆ చెప్పులు ఉండే తీయన్నాను అనుకో, 3 సార్లు చెప్పినా 7 సార్లు చెప్పినా తీయలేదనుకో, దానికి అర్థం ఏంటి? వినలేదు అనే కదా. అంటే చెవికిన పడుతుంది, హృదయానికి అంగీకారం లేదు. అది అవునా కాదు? జాగ్రత్తగా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చెప్తుంది అసలు బైబిలు? ఆజ్ఞను పాటించండి, నిబంధనను పాటించండి, దేవుడు చిత్తాన్ని చేయండి, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడే మిమ్మల్ని రక్షించుకుంటున్నాడు. ఈ వాక్యాలకి ఏంటంది? మరి రక్షించబడిన ఆయన మాటలు వింటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ కంటిలో తోలం లేదా? ఎప్పటికప్పుడు మనసు మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు నూతన పరచబడాలి, ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంట? మన కంటిలో దూలాన్ని పీక్కుంటా ఉండాలట. లేకపోతే ఈ పరిశుద్ధమైనది ఏంటంట? పరిశుద్ధమైన వాక్యము కుక్కల ముందు పోయొద్దు అన్నాడు. ఇప్పుడు మనం కుక్కలమా అంటే ఆ విషయంలో కూడా ఒక ఆమె జ్ఞాపకం చేస్తుంది. ఒక ఆమె జ్ఞాపకం వచ్చింది. ఎవరామె? ఏమండి, ఎవరామె? కానాను స్త్రీ అని ఒక ఆమె ఉంటుంది. యేసు ప్రభువుని ఎన్నిసార్లు పిలిచిన పలకడం ఒలకడం పట్టించుకోడు. ఎందుకు అయ్యా అనంటే అసలు ఆమె ఏం చేసిద్దో చూద్దామని చెప్పేసి ఆమెను పరీక్షిస్తూ అన్నాడట ఒకరోజు, అమ్మా పిల్లల నోటి కాడ తీసి ఒక పిల్లలకి ఏమంటావా అని అడిగితే ఆమె అంటుందంట, అయ్యా నిజమే, నువ్వు అన్నది నిజమే అయ్యా. కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల దగ్గరేగా ఉండేది. యజమానుడు బల్ల మీద నుంచి రొట్టె మొత్తం పడాలని కాదు, కానీ మొక్క మాత్రం పడితే చాలదా నాయనా అంటే ఆయన
ముక్తుడైపోయాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ముక్తుడైపోయాడంట. అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఆయన అమ్మటే చాలామంది ఉన్నారుగా, మరి వాళ్ళని అనలేదే? ఏమండి, మందిరంలో చాలామంది ఉన్నారుగా, అందరిని అనట్లేదే? మందిరంలో చాలామంది చప్పట్లు కొడుతున్నారేగా, అందరిని అనట్లేదే? టచ్ అనగానే పడిపోతే రోగం పోవాలంటే మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, ఏమని? నిజమే కదా, పాస్టర్లు రోగాలను స్వస్థపరుస్తున్నాం అంటున్నారు కదా, చర్చిలో జరిగిన కార్యక్రమం హాస్పిటల్లో జరగదా? జరిగిద్దిగా. మరి హాస్పిటల్ గేటు దగ్గర టెంట్లు వేసుకొని అక్కడుండి ప్రతి వాళ్ళని టచ్ చేసి రోగాలు బాగొట్టొచ్చుగా, మందిరములోని ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తే నీ సమాధానం ఏంటి? ఎవరికి మనం అవకాశం ఇస్తున్నామంటే, ఇతరులు మనల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం. అలాంటి వాడికి చెప్తున్నాడు ఇక్కడ మాట, నువ్వెవడో నాకు తెలీదు, నేను పైకి భక్తి పరురాల్ని, పైకి భక్తి పరుణ్ణి అని అనుకుంటే ఆయన అంటున్నాడు కదా, నువ్వెవరో నాకు తెలీదు, అస్సలు నువ్వెవరో కూడా నాకు తెలియదురా బాబు, పో బయటికి అని అంటున్నాడట. జాగ్రత్త. 22వ వచనం ఏం చెప్తుందంట? అప్పుడు నేను మిమ్మును 22వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము ఎలాగా, ఆగండి ప్రభువా ప్రభువా, ఆయన అలాగ వెళ్తా ఉంటే కేకేస్తారంట. ఏమని? ప్రభువా ప్రభువా అంటే ఆయన అలాగ వెనక్కి తిరిగి చూస్తే మేము గుర్తుపట్ల మేమే ఎవడరా మీరు? అదే ప్రభువా, మేము ఆ రోజు మరి మేము ఇక్కడ అద్భుతాలు చేసామే, ప్రవచింపలేదా? అదే అద్భుతాలు చేశాం, ప్రవచించలేదా? ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి మేమే అని అంటే ఆయన అంటున్నాడు కదా, మేము నీ నామమును బట్టి ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. కానీ అని పెట్టుకో అక్కడ. ఏమండి, చేయలేదా అని అంటే నేను మిమ్మును ఎన్నడూను ఎరుగునని. ఏం చేస్తున్నారంట? అక్రమం ఏంటి అమ్మ? ఒకసారి అందరు చూడండి. అక్రమం ఏంటి? రోడ్డు మీద నలుగురికి అన్నం పెడుతున్నావుగా, అక్రమం ఏంటి? బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తున్నావుగా, అక్రమం ఏంటి? ఏమండి, బలహీన్ని చెయ్యేసి ప్రార్థన చేసి బాగు చేస్తున్నావుగా, అక్రమం ఏంటి? ఈ సక్రమము అనుకునే దానిలోనే అక్రమం ఉందంట. హల్లెలూయా. అంటే అడుక్కునేవాడికి ముద్ద పోబెట్టి బిల్డప్ 10 మందికి వెళ్ళి చెప్తామే, సక్రమంలో అక్రమం ఉందంట. జాగ్రత్త ప్రియులారా. ఈరోజు బలలో చేసే వాళ్ళకి ఒక మాట, మొక్కేగా సొక్కేగా అనుకుంటేనంట చుక్కలు కనపడతాయంట. ఏమండి, మొక్కేగా ఏముందల ఆదివారం బలలో చేయొచ్చో, సొక్కేగా గట్టకం తాగి వెళ్ళిపోవచ్చు అంటే చుక్కలు కనపడతాయి అని అంటున్నారు. జాగ్రత్త ప్రియులారా. ఈ రోజున నీవు నేను మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిత్తాన్ని జరిగించుట, చెప్పిన మాట వినుట. విన్నాము అనంటే నువ్వు వింటే అవన్నీ కూడా చెయ్యాలి. చేస్తున్నావా లేదా? క్వశ్చన్ మార్క్ నీదే, నువ్వు ఆలోచించుకో. కాబట్టి ఆయన పేరిట ఎంతమందిని చేస్తున్నారు ఇప్పుడు, అవునా కదా? సంఘాలు అభివృద్ధి పడుతుంది ఆడే, కానీ వాళ్ళందరంట అక్కడ ఉండరంట. ఎక్కడ? ఏమండి, ఒకసారి అటు చూస్తూ ఉండండి కాస్త, జాగ్రత్త వినండి. ఎక్కడ ఉండరంట? ఇక్కడ పెద్ద పెద్ద సంఘాలు కట్టి అనేకులను స్వస్థపరుస్తున్నాం, బాగు చేస్తున్నాం, బోబెడుతున్నాం, ఆదరిస్తున్నాం, ఆస్తులు ఇస్తున్నాం, ఆడుకుంటున్నాం అని అంటే వీళ్ళందరూ అక్కడ ఉండరంట. ఎక్కడ? పరమంది ఉండరంట. అక్కడ అంటున్నారు, బాయ్ నువ్వు అక్రమం చేయవాడివి నాకు తెలీదు, పో నువ్వెవరో నాకు తెలీదు. అదేందయ్యా, పెద్ద సంఘం నాదే, నువ్వే నాకు అసలు తెలీదు. అయ్యా నేను పెద్ద పాస్టర్ని, నువ్వు అస్సలు తెలీదు. అయ్యా నేను ఎంతమందిని ఆదుకున్నా, అరే నా మాట వినప్పుడు నువ్వు ఎంతమందిని ఆదుకుంటే నాకెందుకురా, ఆదుకోపోతే నాకెందుకు? నాకు సిక్కేసి భయమేసి వణుకొచ్చింది ఈ వాక్యం చదివితే. ఏమేసింది? సిక్కేసి భయమేసి వణుకొచ్చింది. మనం చేసేది కూడా ఒక సేవేనా?
సరే ఇప్పుడు వీరిలో నేను ఉన్నానా అని ఆలోచించుకుంటా ఉంటే మనం ఏడున్నామని మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇంత వాక్యం చెప్పినా కూడా నువ్వు అక్రమం చేయవాడువా అని నన్ను అంటే నా పరిస్థితి ఏంటి? ఇంత వాక్యాలు చెప్తున్నా సేవకులందరినీ కూడా మీరు అక్రమం చేయవారులారా నాకు తెలియదంటే ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అనేకులకి ఉపకారిగా ఉంటున్నావు, నువ్వు అక్రమం చేయవారు మీరు నాకు తెలియదంటే ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా పంపలేదు కదా, నిద్రపోతున్నారా? మరి చదవాలిగా. మరి అప్పుడు ఆయన అంటున్నాడు, నేను వారిని పంపలేదు. జాగ్రత్త. ఇప్పుడు 23 వచనంలోకి రండి. మత్తయి సువార్త 23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఒక మాట, చివరి మాట, ఇన్ని చెప్పిన తర్వాత అది చెప్పపోతే బాగాదు. 24లోకి రండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. ఏమింటేనంట, దారిని ఒక ఆయన వెళ్తున్నాడట, ఇంకొక 3-4 కలిసి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏర్పాటు చేసుకునేవాళ్ళు వాళ్ళు తెలియక కింద పునాది లేక ఎట్లయినా ఇది నిలబడిద్దిలే అని సరే మట్టితోనో ఇసుకతోనో ఇల్లు కడుతున్నారు. గాలి వచ్చింది, పాపం కూలిపోయింది. ఇల్లు ఆయన చెప్తున్నాడంట, బాయ్ ఒక చిన్న ఆలోచనరా, ఏంటి? దానికి పునాది వేయండి, దాని కింద 4 రాళ్ళు వేయండి, దానిపైన ఇప్పుడు మట్టి పెట్టండి, లేకపోతే ఏదన్నా కట్టండి, ఇప్పుడు నిలబడిద్దంటే పావాయ మా తెలుసులే కానీ నువ్వు చెప్పేది ఏంది, మేము ఎన్నిళ్ళు గిట్టి ఉంటాం అని అంటే ఎట్లుంటుంది? ఆయన మాట వినలేదు, తిరస్కరించారు. ఇక్కడ మీరు చదివిన మాట కూడా ఇదే. ఈ రోజున క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టకపోతే నువ్వు క్రీస్తు మాట వినలేదు, క్రీస్తుని తిరస్కరించావు, తండ్రి అయిన దేవుణ్ణి తిరస్కరించావు, పరిశుద్ధాత్ముని కూడా తిరస్కరించావు. కానీ ప్రార్థనకు మాత్రం వెళ్తాను. ఇది నీతి క్రియ. పాప విముక్త, స్వస్థత, పవిత్రత, పరిశుద్ధత ఇవే ఉన్నాయా? దీనిలో ఉన్నాయండి. ఎందుకుంటాయి? ఉన్నాయంటే ఇట్టన్నావు ఉండవు. మాట వింటే కాదు ఇవన్నీ ఉండేది, మాట వినకపోతే ఎందుకుంటాయి? అందుకే అంటున్నాడు కదా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని. పిల్లర్స్ లేకుండా డాబా కట్టాలని చూడటం మూర్ఖత్వం. ప్రార్థనకు వచ్చి నువ్వు క్రీస్తు మీద కట్టకపోవటం ఏంది? అన్యాయం, అక్రమం. కాబట్టి నిలబడటం అస్సలు కుదరదు, ఎత్తబడటం కుదరదు. ఎత్తబడిన యాడికి వెళ్తావంటే మరణ పునరుద్ధానంలోకి వెళ్తావే కానీ జీవ పునరుద్ధానంలోకి ఖచ్చితంగా వెళ్ళలేవు. కాబట్టి ఇది గమనించి నీవు ఈ వాక్యాన్ని ఇంకా కొంచెం 2-3 వచనాలు ఉండే తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడేం చదవవసరం లేదులే. కానీ ఒకవేళ మీకు వీలైతే, కుదిరితే, సమయం ఉంటే, మీరు మీ పనిని కాక దేవుణ్ణి ప్రేమిస్తే ఈ వాక్యాన్ని కూడా చదువుకోండి, జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి అంటున్నాడు కుమారుడి మాట వినాలి, కుమారుడు అంటున్నాడు తండ్రి మాటలో ఏకీభవించాలి. వీళ్ళిద్దరి మాటను విన్నవాడు బండ మీద కట్టిన బుద్ధిమంతుని ఇల్లు. ఇప్పుడు చాలామంది డాబాలు కడుతున్నారు, పునాదులు లేకుండా కడుతున్నారండి. మరి ఈ ఇల్లేం పునాదుల మీద కడుతున్నారు, మరి నీ ఇల్లు కట్టుకోవట్లేదే? ఏమండి, నీ దేహం అనే ఇల్లు, నీ దేహం అనే దేవాలయము, నీకు దేవుడిచ్చిన అవకాశము ఎందుకు కట్టట్లేదు? జాగ్రత్తగా ఆలోచించి ప్రతి వారికి కూడా మీరు ఆలోచించాలి. బల్లలో చేయి వేసాం, పరలోకానికి వెళ్ళాం. బల్లలో చేయి వేసాం, పరలోకం మందే కాదు,
ఎప్పుడు మరి అంటే నువ్వేం చేసినా చేయకపోయినా దేవుని మాట విని ఆ ప్రకారం నడిచిన వాడు పరలోకానికి వెళ్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని మాట విని ఆ ప్రకారము ప్రవర్తించిన వాడు పరలోకంలో ఉంటాడు. కాబట్టి పరమందు ఉండాలంటే మాట విను, పరమందు ఉండాలంటే దేవుడు అనుగ్రహించిన ఆలోచన ప్రకారం చేయి. పరమందు ఉండాలంటే ఆ పరమందు ఉన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండు. అంతేగాని నేను ఇన్ని సంవత్సరాలు తీసి నీ జేబులో పెట్టుకోవడం తప్ప దేనికి పనికిరావు. కాబట్టి ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలని మరొకసారి ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరాలు వాక్యం చెప్పే వెదజల్లే వాక్యాన్ని అంటే వాక్యం చెప్తే చెప్పొచ్చు అంటే మధ్యవర్తిగా దేవుని వాక్యం అంట ప్రజలకు అందించవచ్చు అంట, కానీ అంత వివేచన ఉంటే ఉండొచ్చు అంట, కానీ అంత ఉచ్చి ఉంటే ఉండొచ్చు అంట, కానీ ఖచ్చితంగా పరమందు మాత్రం కనపడాడంట ఈ సేవకుడు. అర్థమైందా? ఎందుకు కనపడ్డంటే చెప్పింది చెప్పినట్టు చేయకపోతే సేవకుడు లేదు, విశ్వాసం లేదు, ఎవడైనా ఒకటే ఆయనకి. కాబట్టి నువ్వెవరో ఆయనకి తెలియదు అనక ముందే ఆయన నీకు తెలుసని నువ్వు కూడా ఆయనకు తెలుసని అనిపించుకోవటం మంచిది. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మహనీయమైన మా రాజా, మీకు వందనాలు. పరిశుద్ధుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ చిత్తంలో నీ ఇష్టంలో మరొకసారి ప్రభా ఇదిగో నా తండ్రి నీ వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఇచ్చు. నాయన ఇంత వాక్యాన్ని బోధించిన నేను నాయన పరలోకమును తెలుసు, అలాగే ప్రతి వారు ఎవరికి వారు పరీక్షించుకోవడానికి నాయన మీరు మాకు అవకాశం ఇచ్చారు. వల్ల నీ శరీరాన్ని భుజించి అయా నీ రక్తమును పానీయం చేసేటప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. నిజమే ప్రభా, అయా మేము ఎదురులోకి తీర్పు తీరుస్తున్నాం నాయన, మాకును తీర్పు ఉంటుందని ఆలోచన చేయాలి. ఎదుటి వారికి తీర్పు తీర్చకపోతే మాకును ఉండదని చెప్తున్నావు నాయన. నీ కంటిలో దోలో ఉండగా నువ్వెందుకు ఎదుటివారి మీద పడి ఏడుస్తున్నావు? ఎదుటివారి కంటిలో నలుసెందుకు తీయాలని చూస్తున్నావు అని సెలవిస్తున్నావు నాయన. అడిగితే ఇస్తానని నాయన, శ్రేష్టమైనవి నాయన, అయా పరిశుద్ధమైనవి నాయన, ఇదిగో కుక్కల ముందు నాయన, ఇదిగో నా తండ్రి విలువైన పందుల ముందు పోయొద్దని సెలవిస్తున్నావు నాయన. ఇదిగో నా తండ్రి నీ వాక్యం శ్రేష్టమైనది నాయన, నీ మాటలు విలువైనవి నాయన. ఇదిగో నా తండ్రి అవి నాయన అయా ఇక్కడ ప్రభ ఎదజల్లుచుండగా మేము పందుల వలె కుక్కల వలె కాక మనుషుల వలె వాటిని భుజించి ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయి. నిజమే ప్రభా, అడిగితే ఇస్తానంటున్నావు ప్రభా. ఏం కావాలన్నా సరే ఖచ్చితంగా అడిగితే ఇచ్చే దేవుడు నాయన. మాకు పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత పవిత్రత కావాలి, యథార్థత కావాలి, తగ్గింపుతనం కావాలి నాయన. దీన మనసు కావాలి, మారు మనసు కావాలి నాయన. నువ్వు రక్షించేవని తెలుసుకొని దినదినం ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి. ఆ స్వభావం మాకు కావాలి, దయచేయమని అడుగుతున్నాను నాయన. అదిగో నా తండ్రి అనేక మంది ప్రభా అయా అదిగో చెట్టులతో పోల్చావు నాయన. చెడ్డ మనిషి ఎవడో మనిషి ఎవడో తెలియపరుస్తున్నారు నాయన. సేవకులు అనేవారు నాయన అబద్ధ ప్రవక్తలుగా ఉండాలని సెలవిస్తున్నారు నాయన. అబద్ధ ప్రవక్తలో కూడా నేను కూడా ఉన్నానా నాయన? నేను వేరు చేరుపడ్డానా అని నన్ను నేను ఆలోచించుకోవటానికి, ఎవరినెవరు ఆలోచించుకోవటానికి సహాయం చేయి ప్రభా. మేమందరం కూడా అయా అదిగో నా తండ్రి అయా అమూల్యమైన నా ప్రభా నీ శరీరాన్ని పరిశుద్ధమైన నీ రక్తమును పానీయం చేయబోతుండగా నాయన మీరే మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని